హాయ్ గాయస్, ఈరోజు మీ ముందుకి నేను ఎందుకు వచ్చానంటే చాలా చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక యూనివర్స్ ఒక మనిషితో తను చెప్పాలనుకున్న విషయాన్ని ఎలా చెప్తుంది, ఆ టాపిక్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. 11:11. అసలు 11:11 అంటే ఏంటి? ప్రతి ఒక్కరూ చాలా పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ దగ్గర నుంచి చాలా స్పిరిచువల్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ఈ 11:11 అనే దాని గురించి ఎక్కడో దగ్గర ఏదో ఒక పాడ్కాస్ట్లో, లేకపోతే ఏదో ఒక ఇంటర్వ్యూలో, లేకపోతే ఏదో ఒక స్పిరిచువల్ మీటింగ్స్లోనో, లేకపోతే న్యూస్లోనో ప్రతి దగ్గర ఖచ్చితంగా మీరు ఎక్కడో దగ్గర అయితే ఈ 11:11 అనే నెంబర్ గురించి అయితే, ఈ ఏంజల్ నెంబర్ గురించి అయితే మీరు ఖచ్చితంగా విని ఉంటారు. సో దాని గురించి అయితే నాకు తెలిసింది అండ్ నేను పర్సనల్గా ఫ్యూ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ అవుతున్న విషయాల గురించి మాట్లాడుకునేదానికి మనకేమైతే మై డైరీ ఛానల్లోకి అయితే వచ్చేసాం. అసలు 11:11 అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒకరు, ఏ రిలీజన్ అయినా ఎవరైనా మనం కాకుండా మనకు మించిన ఒక పాజిటివ్ పవర్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఒకటి ఉంటుంది. దాన్ని కొంతమంది దేవుడు అంటారు, దేవుడిని నమ్మరు వాళ్ళు సైన్స్ అంటారు. ఏదేమైనా ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ మనల్ని మించింది అయితే ఏదో ఉంది కాబట్టి ఈ ఎర్త్ అవ్వచ్చు, యూనివర్స్ అవ్వచ్చు, ఇలా ప్రతి ఒక్కటి రన్ అవుతున్నాయి. అంటే మనకి తెలియని ఒక సంథింగ్, ఒక ఎనర్జీ అయితే ఉంది. ఆ ఎనర్జీని ఎవరో ఒకరు, ఇప్పుడు నేను ఒక ఎనర్జీని నమ్ముతా, ఆ ఎనర్జీ పేరు దేవుడు అనుకోండి. వేరే వాళ్ళు ఇంకొక ఎనర్జీని నమ్ముతారు, ఒక పాజిటివ్ ఎనర్జీని, వాళ్ళకి అది ఇంకొకటి. అలా మీరు నమ్మే ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు చేస్తున్నది కరెక్టా తప్ప, లేకపోతే మీరు టెన్షన్లో ఉన్నప్పుడు, లేకపోతే మీరు సాడ్గా ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఒక విషయం చేయాలనుకున్నప్పుడు అది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నప్పుడు, ఇది కరెక్టే, ఇది నువ్వు ఇప్పుడు చెయ్యి అని చెప్పడమే ఈ 11:11 అనే దానికి ఒక థియరీ. ఎప్పుడైతే 11:11 అనేది ఒక వ్యక్తికి కనిపించడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అది నీతో ఒక యూనివర్స్, మనం ఈ ఎనర్జీని ఒక యూనివర్స్ అనుకుంటే ఆ యూనివర్స్ నీతో చెప్తుంది అనమాట. ఏమని? ఇప్పుడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది కరెక్టే. ఎప్పుడైనా ఈ 11:11 అవ్వచ్చు, లేకపోతే యూనివర్స్ అవ్వచ్చు, ఏదైనా మిమ్మల్ని కేర్ చేయాలనుకుంటుంది, ఇంకోటి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. అండ్ మిమ్మల్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో, లేకపోతే ఏం చేయబోతున్నారో, అని ఏమైతే చేశారో దాని గురించి ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారనుకుందాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఆ డెసిషన్ కరెక్టా కదా మీకు కూడా తెలియదు. సో మీరు ఆలోచిస్తున్నప్పుడు అండ్ వేరియస్ వేస్, ఇప్పుడు ఫోన్లో కనిపించవచ్చు, లేకపోతే మీరు ఒక బుక్ చదువుతున్నారు, ఆ బుక్లో మీరు 11th పేజో, లేకపోతే 11 పేజో ఏదో ఒకటి ఓపెన్ చేశారు అనుకుందాం. సో అప్పుడు ఆ బుక్లో ఉన్న పేజీ మీరు ఆలోచిస్తున్న క్వశ్చన్కి ఆన్సర్ అవ్వచ్చు, లేకపోతే మీ టైంలో వాచ్లో కనిపించింది. సో మీకు అర్థమైంది, మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమే, అది కరెక్టే, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేసేయండి అని అర్థం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు జాబ్ రాలేదు, సో జాబ్ గురించి మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఈ 11:11 అనేది కనిపించినప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంది? సో మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గుడి ఉంది, ఒక గుడికి మీరు వెళ్తున్నారు. సో వెళ్ళని వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఒక గుడికి వెళ్ళే వాళ్ళ గురించి అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గుడిలోకి అందరూ వెళ్ళి ఏం చేస్తారు? ప్రే చేస్తారు. ప్రే అంటే ఏంది? ఇలా చేతులు పట్టుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కోరుకుంటారు. ఏమని కోరుకుంటారు? ఆ కోరుకునే దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఒక వ్యక్తి తనకు కావాల్సింది అన్లిమిటెడ్గా మనస్ఫూర్తిగా కోరుకునేదాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇప్పుడు ఒక గుడి తీసుకుందాం. ఒక గుడి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే, దానికి కొన్ని పవర్స్ ఉపయోగించి గర్భగుడి అనేది కట్టి, ఆ గర్భగుడిలో ఉన్న ప్లేస్లో మనం మేనిఫెస్టేషన్ చేసుకునేదానికి, అండ్ ఆ మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు ఆ మేనిఫెస్టేషన్ చేసినవన్నీ యూనివర్స్కి వెళ్తాయి. అసలు గుడికి యూనివర్స్కి ఏం సంబంధం అని చాలామంది అడుగుతారు. గుడిలో మీరు చాలా పవర్స్ అన్నీ వాడి అండ్ చాలా స్పిరిచువల్
అవన్నీ రిచువల్స్ ఉంటాయి. అవన్నీ చేసి ఆ గర్భగుడి అనేది కట్టడం జరుగుద్ది. మీరు ఒక్కసారి గర్భగుడి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు దండం పెట్టుకున్నప్పుడు మీరు మేనిఫెస్టేషన్ చేసుకుంటారనమాట. మీరు మేనిఫెస్ట్ చేసినప్పుడు ఆ మేనిఫెస్ట్ చేసిందంతా అక్కడ గోపురం దగ్గర మనకి భుజస్తంభం ఉంటుంది. ఆ భుజస్తంభం దగ్గర పవర్ ఉంటుంది పైన. మీరు ఇది కూడా మన హిందూ టెంపుల్స్ చూసుకుంటే ఆ గోపురం ఉంటుంది. గోపురం పైన కొన్ని ఉంటాయి, కలిసి పెట్టుంటారు అండ్ కొన్ని ఉంటాయి. వాటిల్లో మనకి తెలియని ఒక పవర్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణం నిత్యం చేసే పూజలు, అభిషేకాలు, వాళ్ళు యూజ్ చేసే మంత్రాలు, ఆ పవర్ మొత్తం కలిసి ఆ కలశంలోకి వెళ్తాయి అనమాట. పైన ఉన్న గోపురంలోకి వెళ్తాయి. ఆ గోపురంలోకి మనం మేనిఫెస్ట్ చేసినవన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పైన యూనివర్స్ దగ్గరికి వెళ్తాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ యూనివర్స్కి వెళ్ళి ఎప్పుడైతే నువ్వు కోరుకుంది నీకు వర్తో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడుక్కునేవాడు నేను రేపటికి బిలియనర్ అయిపోవాలి అని కోరుకుంటే ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలని దేవుడికి తెలుసు కాబట్టి. సో నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు కోరుకున్న నీ కోరికలో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత రియాలిటీకి దగ్గరగా ఉన్నావు, అండ్ అది నీకు కరెక్టా కాదా అని చూసి అండ్ దాని మీద కన్సిస్టెన్సీగా ఉండాలి. ఈరోజు కోరుకున్నావు, 2 రోజులు అయిందా జరగలేదు, వారం అయిందా జరగలేదని చెప్పి నువ్వు కామ్ అయిపోయి దాన్ని వదిలేస్తే దేవుడు కూడా వదిలేస్తాడు అండ్ ఆ యూనివర్స్ కూడా వదిలేస్తుంది. సో అది నీకు రిటర్న్ వచ్చేంతసేపు నువ్వు కన్సిస్టెన్సీగా దాని మీదే ఉన్నావా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు అలానే ఉంటావో అప్పుడు యూనివర్స్ మళ్ళీ అది రిటర్న్ ఫామ్లో నీ దగ్గరికి వస్తుంది. రిటర్న్ ఫామ్లో నీ దగ్గరికి వచ్చింది అని నీకు ఎలా తెలుస్తుంది? ఈ 11:11 అనే నెంబర్ మీకు కనిపించడం ద్వారా మీరు కోరుకున్నది, లేకపోతే మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్టే, టెన్షన్ పడబాకండి అని చెప్పడానికి యూనివర్స్ అనేది మీకు ఈ రూపంలో మీకైతే 11:11 అనేది కనిపిస్తూ మీకు చెప్తున్నాను అనమాట. సో ఇది అసలు 11:11 అనేది ఎందుకు కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది అని. ఇది అందరికీ కనిపిస్తుందా అంటే కనిపించదు. ఎందుకు వీళ్ళకే కనిపిస్తుంది, వీళ్ళకే ఎందుకంటే కొందరికే ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉన్నారు, వాళ్ళు యూనివర్స్కి దగ్గరగా ఉన్నారు అండ్ వాళ్ళు ఈజీగా దానికి కనెక్ట్ అవ్వగలిగారు కాబట్టి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఇది కనిపిస్తుంది, ఓకే కరెక్ట్గా చెప్పాం. ఇప్పుడు అది కనిపించినప్పుడు మనం మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలి అనేది మెయిన్ టాపిక్. ఇప్పుడు మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవాలంటే నార్మల్గా మనకి 11:11 కనిపించగానే మనం ఏం చేయాలి, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని కళ్ళు మూసుకొని చాలా గట్టిగా కోరుకొని ఆ 11:11 ఆ టైం ఉంటుంది కదా, 1 మినిట్ ఉంటుంది 11:11కి, మళ్ళీ 11:12 అయిపోద్ది. ఆ 1 మినిట్ లోపల మనం కోరుకొని కళ్ళు తెరిచి మళ్ళీ ఆ 11:11ని చూడాలన్నమాట. ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనం ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో దానికి రిటర్న్ చెప్పినట్టు. సో అలా చెప్పినప్పుడు అది నోట్ చేసుకొని, ఇదంతా వినడానికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఇది నేను నమ్మాను. సో మిమ్మల్ని నమ్మాలి అనే చెప్పట్లేదు, నమ్మే వాళ్ళు నమ్మాలి, నమ్మకపోతే నమ్మకపోవచ్చు. కానీ నాకు జెన్యూన్గా నాకు జరిగింది. ఒక 1 ఇయర్ బ్యాక్ అన్నోన్ కాల్ వచ్చింది నాకు. అండ్ బీటెక్ అయిపోయిన టైంలో అండ్ జాబ్ సర్చింగ్లో ఉన్న టైంలో అన్నోన్ కాల్. ఆ అన్నోన్ కాల్ వచ్చే టైంలో నేను ఈ 11:11 అనేది నాకు ప్రతి 2 డేస్కి 1 డేకి నాకు కనిపిస్తూ ఉంది అనమాట. సో నాకు కాల్ వచ్చింది, అన్నోన్ కాల్. ఆ కాల్లో ఇట్లా మీరు సో కంపెనీ ఇట్లా మిమ్మల్ని ఇంటర్వ్యూ అని చెప్పారు. నేను కంపెనీకి అప్లై చేయలేదని చెప్పాను. ఇట్లా నేను కంపెనీకి అప్లై చేయలేదు, ఎవరు మీరని. ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉందా అని వాళ్ళు అడిగారు. సో నాకు ఇంట్రెస్ట్ ఉన్నాను, కట్ చేస్తే పక్కన నేను బెంగళూరుకి వెళ్ళాను, ఇంటర్వ్యూ క్రాక్ చేసి నాకు జాబ్ వచ్చింది. నేను అప్లై చేయని కంపెనీకి నుంచి నాకు కాల్ వచ్చింది, నేను ఇంటర్వ్యూ చేశాను, వెళ్ళాను, క్రాక్ చేశాను, జాబ్ చేశాను. ఇవేవి జరుగుతాయని నాకు తెలియదు. కేవలం 11:11 కనిపించినప్పుడు నేను ఒకటే కోరుకున్నాను. ఆ టైంలో మనకి మంచి జాబ్ ఉంటే బాగుంది, బీటెక్ అయిపోయింది కదా, మనకి ఏదో ఒక జాబ్ ఉండాలి అండ్ వ్యూవర్స్ అంటే మేము కోచింగ్ చేసుకుంటా మేము వెతుకుతూ ఉన్నాం అనమాట. జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఆ టైంలో ఇది జరిగింది. ఇది ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి టిల్ టుడే, ఈరోజు ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీ. నేను సొంతగా కంపెనీ పెట్టుకున్నాను, అవర్ క్రియేటివ్ వర్క్స్. ఈ రోజు వరకు నాకు 11:11 కనిపిస్తూనే ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీరు చూడండి, నేను 11:11 అనేది స్టేటస్లో పెడుతుంటాను, వాట్సాప్లో పెడుతుంటాను. ఎప్పుడు పెడతానంటే
అది నాకు కనిపించినప్పుడు మాత్రమే పెడతా. ప్రతిరోజు 11:11 టైంకి అలారం పెట్టుకొని అయితే పెట్టను. అది నాకు ఎప్పుడైతే కనిపించిందో ఆ టైం మాత్రమే పెడుతూ ఉంటా. సో ఇదండి ఈ 11:11 గురించి. సో ఎవరైనా ఈ 11:11 గురించి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఎవరికైతే కనిపిస్తున్నాయో వాళ్ళు కూడా ఈ కామెంట్ బాక్స్లో మీరు కూడా మీ స్టోరీని షేర్ చేసుకోవడమో లేకపోతే ఎస్ అని కామెంట్ చేయడమో చేస్తే అండ్ వాళ్ళు నమ్మడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇలా నమ్మిన దానివల్ల ప్రతి ఒక్కరికి, ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరికి, ఇంట్రోవర్ట్స్ అవ్వచ్చు, వాళ్ళకి స్పిరిచువల్ అండ్ వాళ్ళకి యూనివర్స్తో ఒక రిలేషన్ అనేది ఏర్పడి వాళ్ళు ఎలోన్గా లేరు, వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంది, వాళ్ళు మేనిఫెస్టేషన్ ద్వారా చాలా విషయాలని తెలుసుకోవచ్చు, చాలా సక్సెస్ని గెయిన్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి అర్థం అవుద్ది. సో ఎవరైతే ఈ మేనిఫెస్టేషన్ గురించి తెలియదో, ఎవరికైతే ఈ 11:11 గురించి తెలియదో వాళ్ళకైతే మనమైతే ఈ వీడియో ద్వారా మొత్తం అయితే చెప్పాము. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. అండ్ మన మై డైరీస్లో ఇంకా కొత్త కొత్త కంటెంట్, కొత్త కొత్త విషయాల గురించి అయితే రానున్న రోజుల్లో మీకైతే తెలియజేస్తాను.